Hi all, we are going to pick strawberries. ఈరోజు మనం కార్ల్స్ఫెల్‌లో ఉన్న స్ట్రాబెర్రీ ఫార్మ్స్‌కి అయితే వెళ్తున్నాం. మధ్యలో అయితే ఇలా జూ ఫెయిర్ శంకర్ అని కనిపించింది. ఇలా అయితే ఏం లేదు, గివ్ అవేస్ ఏమైనా ఉంటే ఇలా బయట పెట్టేస్తారు జర్మనీలో. మీకు కావాలంటే నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే అలా వదిలేయచ్చు. సో ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా ఫార్మ్స్ ఉన్నాయి, చాలా పీస్ఫుల్‌గా ఉన్నాయి. మేము అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాం సరదాగా. నేనైతే చాలా రోజుల నుంచి అడుగుతున్నా స్ట్రాబెర్రీ ఫార్మ్స్‌కి తీసుకెళ్ళమని. ఫైనల్‌గా అయితే ఈరోజు అయితే మాకు అయింది. మేము ఇక్కడ We're అడుగుతున్నాం in తనని. Karlsfeld, and it's the strawberry field here, and we don't have any entry. Just for your information, 500 gram per person you have to pick, and it's €7.90 per kilo, and you can taste them on the fields. Thank you. మేము తనని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం. okay. పర్ But in పర్సన్ Munich ఎలా from last ఎన్ని 4 కేజీస్ years. పిక్ Okay, చేసుకోవచ్చు and అని. first time సో స్ట్రాబెర్రీస్‌కి వెళ్ళగానే ఒక పెద్ద స్ట్రాబెర్రీ కనిపించిందని వెంటనే తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనమే డైరెక్ట్‌గా ఫీల్డ్‌లో వాక్ చేస్తూ స్ట్రాబెర్రీస్ అన్నీ పిక్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనం పికింగ్ స్టార్ట్ చేసిన తర్వాత యూ కెనాట్ జస్ట్ స్టాప్. ఇదే లాస్ట్ అనుకుంటాం. బట్ నాకైతే అలా పిక్ చేస్తూ ఉండాలనిపించింది. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇంకా క్యూట్ స్ట్రాబెర్రీస్ అన్నీ కనిపించాయి. మంచి రెడ్ కలర్‌లో చాలా బాగున్నాయి. హానెస్ట్‌గా చెప్తున్నా, ఇక్కడ స్ట్రాబెర్రీస్ చాలా ఫ్రెష్‌గా, ఇంకా స్టోర్‌లో కొన్నవి కంటే చాలా స్వీట్‌గా ఉన్నాయి. కొన్నైతే మేము అక్కడే టేస్ట్ చేసాం. క్వాలిటీ చెక్ కోసం ఊరికే అలా చెప్తున్నా. బట్ నేనైతే ప్రిపేర్ అయ్యాను ముందే అక్కడికి వెళ్ళి తిందామని. అలానే చాలా స్ట్రాబెర్రీస్ తిన్నాం ఇద్దరం కలిసి. నాకక్కడ నచ్చిన పార్ట్ ఏంటంటే మేము చాలా రిలాక్సింగ్‌గా, ఇంకా స్ట్రెస్ ఏం లేకుండా బిజీ షెడ్యూల్‌లో నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ, సన్‌షైన్‌ని ఎంజాయ్ చేస్తూ సింపుల్‌గా చాలా బాగుంది. కొన్నిసార్లు ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ చాలా బెస్ట్ మెమరీస్‌గా ఉంటాయి. అఫ్‌కోర్స్ మేము హాఫ్ ఆఫ్ ద టైమ్ స్ట్రాబెర్రీస్ పిక్ చేస్తాము. అండ్ రిమైనింగ్ హాఫ్ మొత్తం ఫోటోస్ కోసం పోజెస్ ఇచ్చాము. ఎందుకంటే ఇది సమ్మర్ కంటెంట్ మ్యాండేటరీ కాబట్టి. బట్ హ్యాపీనెస్ అంటే ఎప్పుడూ బిగ్ థింగ్స్‌లో ఉండదు. కొన్నిసార్లు చాలా చిన్నవి సింపుల్ థింగ్స్‌లో ఉంటుంది. నాకైతే స్ట్రాబెర్రీస్ చాలా ఇష్టం. మీరక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేను అన్ని పెద్ద స్ట్రాబెర్రీస్ అన్నీ పిక్ చేసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ కొన్ని స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకొని, కొన్ని పిక్స్ తీసుకొని లేదా వీడియోస్ తీసుకొని వచ్చేద్దాం అనుకున్నా. బట్ ఇట్ టర్న్డ్ ఔట్ టు బి సో మచ్ ఫన్. అండ్ ఇప్పుడు వన్ థింగ్ కన్ఫర్మ్‌గా చెప్తాను. ఇంటికి తీసుకెళ్ళిన స్ట్రాబెర్రీస్ అన్నీ వన్ డేలో అయితే అయిపోతాయి. అండ్ డెఫినెట్‌లీ మళ్ళీ నెక్స్ట్ సీజన్‌కి